2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,94,427.25 కోట్ల రూపాయలతో బడ్జెట్ను రూపొందించింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన తొలి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ ఈసారి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు ఆయన. సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కూడా దృష్టిని సారించారు. అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ సమతూకం కూడా పాటించడం ఈ బడ్జెట్ విశేషం. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఈసారి వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. గతంలో చంద్రబాబు కంప్యూటర్ రంగంపై బాగా దృష్టి సారించేవారు. బడ్జెట్లో కూడా ఐటీ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇప్పుడు మాత్రం రైతన్నలకు అండగా బడ్జెట్ రూపొందించారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రైతుల బాధలను దగ్గర నుంచి చూశారు. దీంతో వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తోంది. మొత్తం 43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిది. 62% జనాభా ఇప్పటికీ వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో వ్యవసాయాన్ని గాలి కొదిలేసింది. గతంలో ఆగిపోయిన భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమివ్వనున్నారు. ఇందుకోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తామని బడ్జెట్లో ప్రకటించారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సూపర్ 6లో భాగంగా ప్రతి రైతుకు పెట్టుబడి సాయం కింద ఏటా 20,000 అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఈ హామీ మేరకు కేంద్రమిచ్చే 6,000తో కలిపి అన్నదాత సుఖీభవ కింద రైతులకు వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇందుకోసం 4,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నెముకగా పేర్కొన్న ప్రభుత్వం రైతన్నల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, రైతులకు ఆధునిక పనిముట్లు, డ్రోన్లు అందిస్తామని ప్రకటించారు. రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. దీంతో దీనిని వ్యవసాయ బడ్జెట్గా విశ్లేషకులు చెబుతున్నారు. టార్గెట్ 2047తో తమ ప్రభుత్వం ముందుకెళుతోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం 2,94,427.25 కోట్లతో బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్లు కాగా, మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్లు, రెవెన్యూ లోటు 34,743.38 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు 68,742.65 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19%గాను, ద్రవ్యలోటు 2.12%గాను ఉండవచ్చని అంచనా కట్టారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖకు 9,554 కోట్లు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లను పట్టించుకోలేదు. రోడ్ల దుస్థితిపై అప్పట్లో జనసేన పార్టీ పెద్ద డిజిటల్ ఉద్యమం కూడా చేసింది. ఈసారి రోడ్ల కోసం ఎక్కువ నిధులు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమంపై చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, మురుగునీటి వ్యవస్థ సర్వనాశనమైంది. గృహ నిర్మాణ రంగాన్ని భ్రష్టు పట్టించారు. మద్యం ప్రభుత్వం విక్రయిస్తుందని దశలవారీగా మద్య నిషేధమని చెప్పి దానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేసి తర్వాత దాన్ని ఊసే ఎత్తలేదు. మద్యం అమ్మకాలలో పారదర్శకతను పాటించలేదు. నాణ్యత లేని మద్యాన్ని ఎక్కువ రేటుకు విక్రయించారు. ప్రజల ఆరోగ్యం పాడు చేశారు. ఇప్పుడు నాణ్యమైన మద్యం సరైన ధరలకు ప్రైవేట్ షాపుల ద్వారా అందిస్తున్నారు. అదేవిధంగా ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు. ప్రస్తుతం బడ్జెట్లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ కోసం 14,637.03 కోట్లు కేటాయించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ గుదిబండగా మారాయి. అయినప్పటికీ ఉన్నంతలో ప్రజలకు అవసరమైన సదుపాయాల కోసం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఇది సమతూకం బడ్జెట్గా విశ్లేషకులు చెబుతున్నారు.